you're directing a star and the deputy CM of a state. ఆఫ్ కోర్స్ ఆ కాన్షియస్ ఉందా మీకు? మాట ఇచ్చారు ఈ సినిమా ఫినిష్ చేస్తున్నాను నేను అని మాట ఇచ్చారంటే పవన్ కళ్యాణ్ గారు అనగానే ఇమీడియట్గా గుర్తొచ్చే మేనరిజమ్స్. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఈ డైలాగ్ వినగానే విజువల్ లేకున్నా సరే ఇది పవన్ కళ్యాణ్ గారా అని రావాలి. అందుకే నాకు కొంచెం తిక్కుంది దానివల్ల ఎక్కువ ఉంది. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాను. ఒక మూవీ బాగా ఆడినప్పుడు నెగిటివ్ కామెంట్స్ చాలా వస్తాయి, మీరు తీసుకుంటారా దాన్ని? ఫస్ట్లో కొంచెం కోపం, అంటే ఇంట్లో వాళ్ళని టైం చేస్తే బూతులు మాడినప్పుడు నేను బ్లాక్ చేసేవాడిని. హీరోయిన్ కాస్ట్యూమ్స్ పెట్టి మీ ప్రీవియస్ మూవీలో ఎంత చక్కగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకున్నావు, మంచి టేస్ట్ ఉంది, దీన్ని మూవీ హిట్ మీద పెట్టుంటే బాగుండు అని వాళ్ళు ఒక పెద్ద మీమ్ క్రియేట్ చేశారు. అవును 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 చూసాను. మీకు దానికి ఏమనిపించింది? కరెక్టే కదా. అవును, మనం కాస్ట్యూమ్స్ ఎక్కువ ఫోకస్ పెట్టాం కదా, కథ మీద కూడా పెట్టాలి కదా అనుకున్నాను. అందరూ ఓజీతో కంపేర్ చేస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఇట్, బట్ యు టెల్ మీ. ఓజీతో కంపేర్ చేయడం అదేం లేదండి. నేను మొన్న కూడా చెప్పా, నేను థియేటర్కి వెళ్ళాను. ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే గ్లాస్ పెట్టేస్తారు, రెడ్ కండువా పెట్టేస్తారు అన్న నెగిటివ్ టాక్. నేను 2012లో ఈ రెడ్ టవల్ పెట్టా, ఈ 2012లోనే గ్లాస్ పెట్టాను. హలో యస్, ఫ్యాన్స్ అందరూ యాంటిసిపేట్ చేస్తున్నారు, ఫ్యాన్స్తో పాటు చాలామంది యాంటిసిపేట్ చేస్తున్నారు. అసలు ప్రమోషన్సే అవసరం లేని ఒక మూవీకి ఐ గాట్ ద ఆపర్చునిటీ టు ప్రమోట్. ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం హరిశంకర్ గారు మనతో ఉన్నారు. యూ గాట్ ద మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ విచ్ ఈస్ రిలీజింగ్ ఆన్ 26th of March. నమస్తే అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రమోట్ చేస్తున్నాను అందుకు. ప్రమోషన్ అవసరం లేదు యాక్చువల్లీ. అలా అనుకోదులేండి. అంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో ఫోన్ చూస్తున్నప్పుడు మనం ఒక వీడియో చూసినా సరే వేరే సజెషన్స్ వస్తుంటాయి. అంటే యు ఆర్ ఫ్లడెడ్ విత్ డేటా, సో గబుక్కున స్కిప్ అయిపోతుంటుంది చాలామందికి. సో కంటిన్యూగా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఈ సినిమాకైనా ఉంటుంది నా ఉద్దేశం. ఓకే, నేను అంటే ఎవరు చెప్పారు మీకు పేర్లు అని అడిగితే నేను చెప్పలేను. బట్ నేను ఇంకొక మూవీలో షూట్ చేస్తున్నప్పుడు అక్కడ సెట్లో వచ్చిన టాక్ ఏంటి అంటే, బాగా వచ్చిందంట సినిమా, దిస్ టైమ్ ఇట్స్ గోన్ బి, అంటే ఒక పెద్ద బ్లాస్టే, అంటే అంటే మనకి రిలీజ్కి ముందున్న షోస్ నుండే మన టాక్ వినబోతున్నాము అని అన్నారు. అంటే గుడ్ థింగ్ చెప్పారనుకోండి, ఎవరు చెప్పారని అడగం. ఇంకా అడగరు. బ్యాడ్ థింగ్ చెప్పినప్పుడు ఎవరు చెప్పారు మీకు అని అడుగుతాం. అయితే నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా అడగద్దు, మీ ఇష్టం అండి, ఎనీథింగ్ ఆస్క్. యా, అంటే చాలా రోజుల తర్వాత కళ్యాణ్ గారు నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ ఎ డికేడ్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ కాబట్టి, అండ్ ప్రీవియస్ ఫిల్మ్ గబ్బర్ సింగ్ అంత పెద్ద హ్యూజ్ ఇండస్ట్రీ చూసిన తర్వాత డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, ఫ్యాన్స్ యాంటిసిపేషన్ ఉంటుంది. ఫ్యాన్స్ కంటే కూడా ముందు నా ఎక్సైట్మెంట్, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నా ఫేవరెట్ హీరోతో చేస్తున్నా అనే ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా. సో గబ్బర్ సింగ్ కంప్లీట్ ఫ్యాన్ స్టఫ్ మాత్రమే కాకుండా ఒక ఫాదర్ సెంటిమెంట్, మదర్ సెంటిమెంట్, ఫుల్ ఫ్యామిలీ డ్రామాకి సర్వ్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు అంతేనండి, అంటే ఇప్పుడు బిజినెస్ పెరిగింది, ఇప్పుడు టెరిటరీస్ పెరుగుతున్నాయి, ఎక్కువగా జనాలు చూస్తున్నారు కాబట్టి ఓన్లీ ఫ్యాన్స్ వరకే తీయడం అంత కరెక్ట్ కాదు. సో మంచి ఫ్యామిలీ డ్రామాతో ఎంటైర్ ఫ్యామిలీ, అంటే న్యూట్రల్ ఆడియన్స్ అండ్ మిగతా హీరో ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేసే సినిమాలా ఉంటుంది. సో మీరు విన్నది కరెక్టే, ఎవరు చెప్పారని అడగను. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఒక పెద్ద స్టార్ తీసుకున్నప్పుడు, కన్సిడరింగ్ యువర్ ప్రీవియస్ మూవీ విచ్ డిడ్ంట్ డూ వెల్, అంటే మీకు ఆ లిబర్టీ ఉందా టు ఎక్స్పెరిమెంట్ విత్ ద స్టోరీ ఆర్ ఇన్ దిస్ ఫిలిం, లేదా ఇది ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ సెటప్, ఈజ్ ద బిగ్ స్టార్, జస్ట్ గో విత్ ద అంటే కొంచెం జాగ్రత్త పరమైన దారిలో వెళ్ళిపోదాము అనుకున్నారా, ఆర్ యూ గాట్ ద ఆపర్చునిటీ టు టేక్ దట్ రిస్క్? అంటే వెన్ యూఆర్ డూయింగ్ సూపర్ స్టార్ ఆరా ఉన్న హీరోతో చేస్తున్నప్పుడు ఎక్స్పెరిమెంట్లు చేసేంత లిబర్టీ ప్రీవియస్ సినిమా సక్సెస్ అయినా ఫ్లాప్ అయినా అసలు సంబంధం ఉండదండి. ఎందుకంటే ప్రాపర్గా కళ్యాణ్ గారిని చూడడానికి వస్తారు, కళ్యాణ్ గారిని ఇలా చూడాలి, అలా చూడాలి, ఇలా చూడాలి అన్న దాంతోనే వస్తారు. సో నేను ఒకసారి ఒక సీన్ చేస్తున్నప్పుడు సీన్ బాగుంది, సో నువ్వు స్టేట్మెంట్ ఇస్తావా ఈ సినిమాలో కదే హీరో అన్నాడు ఆయన నవ్వుకుంటా. లేదు సార్, ఈ సినిమాలో మీరే హీరో, కదే హీరో ఉంటే ఇంకా అప్పుడు హీరోల దగ్గరికి వెళ్ళి వస్తాం సార్, ఇప్పుడు మీరే హీరో, మిమ్మల్ని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయడానికి మీరు ఇలాంటి ఎమోషన్స్ ఒకసారి చేయలేదు, ఇప్పటివరకు చేయలేదు కాబట్టి ఆ ఎమోషన్స్ ట్యాప్ చేయడానికి రాసుకున్న కదా. నేను గరికపాటి గారు చెప్పారు ఒకసారి,
నువ్వు ఒక పాత్రని నిర్వచిస్తే, ఒక పాత్రను నువ్వు కరెక్ట్గా డిఫైన్ చేస్తే, ఒక పాత్రని కొంత దూరం నడిపిస్తే, అంటే ఆయన ప్రబంధాలు, ఇతిహాసాలు, పుస్తకాలు, పురాణాలు అన్నీ చదువుతారు కాబట్టి, ఒక పాత్రని ఒక కవి కాసేపు నడిపిస్తే అక్కడి నుంచి ఆ పాత్ర మనం చేయబట్టుకుని నడిపిస్తుంది అని చెప్పారు. సో అలాగా వెన్ ఐ రైట్ ఎ ఫిలిం, హీరో క్యారెక్టరేషన్ ఏంటి, హీరో క్యారెక్టరేషన్కి ఏం లిమిటేషన్స్ ఉంటాయి, హీరో క్యారెక్టరేషన్ ఎక్స్ప్లోర్ అవ్వడానికి ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఇతనికి ఇలాంటి మనస్తత్వం ఉన్న వ్యక్తికి ఎవరితో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, ఇతను అమ్మానాన్నతో ఎలా ఉంటాడు, ఇతను గర్ల్ ఫ్రెండ్తో ఎలా ఉంటాడు, ఇతను తనకు నచ్చని వ్యక్తులతో ఎలా ఉంటాడు, క్యారెక్టర్ డిఫైన్ చేస్తాను ఫస్ట్. సో అందుకే నా సినిమాలో చాలాసార్లు హరిశంకర్ గారి హీరో క్యారెక్టరేషన్ బాగుంటుంది. ఏ హీరోనైనా ఒక కొత్త క్యారెక్టరేషన్ చూపిస్తారు. ఇప్పుడు అప్పటి వరకు తొలి ప్రేమ ఫిదా చేసిన వరుణ్ణి గద్దలకొండ గణేష్ అని చూపించడం కానీ ఇలా. సో ఆ క్యారెక్టరేషన్ డిఫైన్ చేసాం, అందరికీ నచ్చే ఒక క్యారెక్టరేషన్. అదే మనకి స్క్రీన్ ప్లే సీన్లు అన్నీ అదే వేస్తాం. సో అలాగా ప్రొసీడ్ అయింది తప్ప లాస్ట్ సినిమా ఆడలేదు అన్నంటే నా ఫస్ట్ సినిమానే ఆడలేదు, లాస్ట్ సినిమా కాదు. సో ఆ 2-3 days ఆ నెగిటివ్ కామెంట్స్ విన్నప్పుడు కదా ఉంటుంది, కానీ ఆ తర్వాత అసలు అలాంటి అసలు నేను పట్టించుకుంటే దూరం వచ్చాను కాదు. అంటే పట్టించుకునేదాన్ని కాదు సార్. నేను మెన్షన్ చేయడానికి కారణం ఏంటి అంటే, వన్స్ ఒక్కసారి మనకి చిన్న ఫ్లాప్ అనేది వచ్చిన తర్వాత ఈ వాంట్, అంటే సబ్ కాన్షియస్ కానీ కాన్షియస్ కానీ ఈ వాంట్ ద నెక్స్ట్ ఫిల్మ్ టు బి హిట్. ఏదేమైనా సరే ఇది హిట్ అవ్వాల్సిందే. సో అక్కడ మన మైండ్ అంత రిలాక్స్డ్గా ఉండకపోవచ్చు, మన క్రియేటివ్ స్పేస్ లేదా రిస్క్ తీసుకునే స్పేస్. అంటే మీరు ఆ స్పేస్లో ఉన్నారా, లేకపోతే నో యాజ్ ఫార్ములా? నేను షూటింగ్ ఆ సినిమా అయిపోయిన తర్వాత 1 month షూటింగ్ స్టార్ట్ చేసి మేబీ కొంతసేపు ఇప్పుడు టైం అనేది ఏం చేస్తుంటుంది, మెల్లి హీల్ చేస్తుంటుంది. సో కళ్యాణ్ గారు హరిహర విమల్ ఫినిష్ చేసి, ఓజీ ఫినిష్ చేసి మా షూటింగ్ వచ్చారు. ఈ గ్యాప్లో చాలాసార్లు కలిసినప్పుడు విజయవాడకి ఫస్ట్ మీటింగ్ మిస్టర్ బచ్చన్ అయిపోయిన తర్వాత ఏదో మాట్లాడితే మరి ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నావు ఏంటి అయినప్పుడు, లేదు సార్ కొంచెం చేంజెస్ అది మనం అనుకున్నట్టుగా చేస్తున్నాను, లాస్ట్ సినిమా సరిగ్గా ఆడలేదు, మీరు బిజీగా ఉంటుంటారు పొలిటికల్ దాంట్లో చూసారు లేదు, ఆడకపోతే ఏమైంది, నీ క్రియేటివిటీ లేకపోతే నీ వర్క్, నీ హార్డ్ వర్క్ ఇవన్నీ ఓవర్ నైట్లో ఎవరు ఒక ఫ్లాప్ ఇవన్నీ తీసేసుకోలేదు కదా నీ నుంచి అన్నారు. నువ్వు హ్యాపీ పని చేసి పట్టించుకో అవన్నీ అని చెప్పి అలాగా ట్యాప్ చేసి పంపించారు. సో ఇంకా అక్కడి షూటింగ్ ఎలా స్టార్ట్ చేసినట్టు కదా, కావాల్సిన బూస్ట్ వచ్చేసాడు, బూస్ట్ హార్లిక్స్ కాంప్లైంట్ చేసి. సార్ నేను వచ్చే ముందు ఇంకొకసారి చూద్దామని ఉస్తాద్ భగత్ సింగ్ ట్రైలర్ అనుకుంటా, మీరు జస్ట్ లుక్ లేదా గ్లిమ్స్ మీరు వదిలితే చాలు, మన మీమ్ ప్రేజెస్ ఫ్రెండ్స్, మన యూట్యూబ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఒక సినిమా తీసేశారు సార్. చేస్తారు. మీ వీడియోలు 1-2 ఉంటే టీజర్లు, సాంగ్వి, దాని కింద అంతా ఒక స్టోరీ నెరేట్ చేస్తూ పెద్ద పెద్ద వీడియోస్ ఉన్నాయి. మీమ్స్ అయితే చెప్పక్కర్లే, వాళ్ళ ఓన్ స్టోరీ. ఆ స్టోరీ కూడా ఎంత బాగుంటుందో తెలుసా, ఇది నిజమేమో, ఇంత క్రియేటివ్ స్పేస్ అంటే పోను మీ చేతుల్లో నుంచి, డైరెక్టర్ చేతుల్లో నుంచి హీరో లాక్కునేసేటట్లున్నారు. ఇప్పుడు నిన్న ఈవినింగ్ జీబ్లో కళ్యాణ్ గారిని సిగరెట్ పెట్టి ఒక ఫోటో జనరేట్ చేసి పంపించారు. మా సినిమా లేదు అది, స్మోకింగ్ చేయించిన హీరో గారు. ఇంకా అంటే ఏమైందంటే ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ అండి. వాళ్ళ కాంప్లిమెంట్స్ వస్తున్నప్పుడు మీరు అన్నట్టుగా కింద స్టోరీల్లో నచ్చి కొంతమంది తీస్తారు, నచ్చ కొంతమంది పెడతారు, అన్నీ ఉంటుంది. సో ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్, అంటే గెట్ యూస్ టు ఇట్. ఎప్పుడైతే టేబుల్ మీద ఉన్న ఫోన్ మన జేబులోకి వచ్చిందో అప్పటి నుంచే నీ జీవితంలో దానికి కొంచెం స్పేస్ ఇచ్చినట్టు. లేకపోతే కాల్ చేసుకున్నప్పుడు, కాల్ కావాలి అనుకున్నప్పుడు ఫోన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఎవరన్నా కాల్ చేస్తే ఫోన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. అసలు ఇప్పుడు ఎవరు కాల్ చేయకుండా మనం ఫోన్లోనే ఉంటాం. అసలు ఫోన్ అనేది మోర్ దెన్ అ కాల్, ఇట్ హెస్ బికమ్ సంథింగ్ ఎల్స్. ఎంగేజ్ అయిపోతున్నారు అసలు కాల్స్ మెసేజెస్ కంటే కూడా ఇట్ హెస్ బికమ్ సంథింగ్ ఎల్స్. సో ఇవన్నీ తప్పు అండి, పెద్ద పట్టించుకోండి. ఏమైనా ఎఫెక్ట్ చేస్తుందో మిమ్మల్ని? ఎందుకంటే జస్ట్ గ్లిమ్స్ లేదా మీరు షూట్ చేస్తున్న టైంలో ఎవరైనా రికార్డ్ చేసి పక్కన పెట్టేసినా దాని నుండి ఇట్ జనరేటింగ్ అ మూవీ. అంటే ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చామంటే అండి, ఎంతమంది అయ్యో లీక్ అయిపోతుందని భయపడేవాళ్ళం. ఇప్పుడు లీక్ అయితే అది ఎక్కడికి వెళ్తుంది, ఎంత ఎక్కువ మందికి లీక్ అయితే ఫోన్లే ప్రమోషన్ ఆలే చేస్తున్నారు కదా చెప్పాలి. కానీ అంటే మీకు నాకు తెలిసి ఏ అంటే ఏదో కొంతమందికి అసలు ఏ అంటే తెలియని వాళ్ళకి ఇదే సినిమా లీక్ అయిపోయింది లేకపోతే అనుకుంటారు. లేదులేండి, మనకంటే చాలా తెలివైనాడు, చాలా క్లియర్ తెలుస్తుంది వాళ్ళకి ఏది. అంటే ఒక్కొక్కసారి ఎలా బాధ చేస్తా అంటే, ఒక మంచి స్టిల్ వేసినాం మన కళ్యాణ్ గారు, ఒక మా స్టిల్ వేసాము, అంటే ఎవడో అరే ఎందుకు రాయాలంటే ఏ పిక్స్ వేస్తాను మనం, అరే ఏ పిక్ ఏంటో. ఇప్పుడు ప్రతి పిక్ పక్కన నేను నిలబడి దాన్ని వీడియో తీసి ఫోటో తీసినప్పుడు వీడియో ఎలా పెట్టాలి, నేను ఎలా నా నిజాయితీని ఎలా ప్రూవ్ చేసుకోవాలి అని నవ్వు వచ్చింది నాకు. బట్ ఇట్స్ ఓకే అండి, ఇట్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. నేను చెప్తున్నా కదా, యూ హావ్ టు టేక్ ఇట్ ఎవ్రీథింగ్. డైల్యూట్ అయిపోదా ఇట్లా ఉండే సిచ్యువేషన్? అది ఇప్పుడు యు నో దట్ వీఆర్ లివింగ్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. ఇప్పుడు డైల్యూట్ అయినప్పుడు కూడా మన శానిటీ, మన ఇంట్రెస్ట్
మన ఇంట్రెస్ట్ ఎలా పెంచుకోవచ్చు, మన కథలో ఇంకా ఎలా బలంగా ఉండొచ్చు, ఇది లీక్ అయిపోవచ్చు, అది లీక్ అయిపోవచ్చు, ఇది లీక్ అయిపోవచ్చు, ఇన్ని బయటికి వెళ్ళినా సరే హౌ ఫార్ యూ కెన్ హోల్డ్ దిస్ అనే రకంగా పనిచేయాలి. అంతే, ఇవన్నీ మీకు ఛాలెంజెస్ కదా. నేను ఎక్కువ సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఎప్పుడు ఉంటాను. చాలా మంది కామెంట్ పెడుతుంటారు, అరే నువ్వు షూటింగ్లో తక్కువ ట్విట్టర్లో ఎక్కువ ఉంటున్నావు ఏంటో అంటే కళ్యాణ్ ట్విట్టర్ రిప్లైస్ కూడా సూపర్ ఫన్నీగా ఉంటాయి. ఓకే, దిస్ మూవీ ఈజ్ డిఫరెంట్. ఎలా డిఫరెంట్ అంటే, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు, మీ గురించి, ఓన్లీ మీ గురించి మాట్లాడదాం. యూఆర్ డైరెక్టింగ్ ఎ స్టార్ అండ్ ద డెప్యూటీ సీఎం ఆఫ్ ఎ స్టేట్. ఆ కాన్షియస్ ఉందా మీకు? అంటే అది రాకూడదు యూజువల్లీ, బట్ వస్తుందా అలా ఎన్వైర్న్మెంట్ ఉంటే? హౌ డిడ్ యూ హ్యాండిల్? అది ఎలా ఉంటుంది అంటే అండి, ఆ కాన్షియస్ సెట్లో వస్తూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఆయన నేను సోలో కూర్చున్నప్పుడు 100 విషయాలు మాడుకొని నవ్వుకొని అది చేసి సడన్గా టక్ బాడీ గార్డ్స్ వచ్చిన, సడన్గా ఎవరన్నా కలెక్టర్లు స్టాఫ్ వచ్చిన, అప్పుడు టక్కని రియలైజ్ అవుతాను, అదేంటి మనం మరీ ఇంత జోవియాలు ఇప్పుడు డిప్యూటీ సీఎం కదా అని. సో నేను మొన్న ఇంటర్వ్యూలో రౌండ్ టేబుల్ దాంట్లో కూడా చెప్పాను, యాక్చువల్గా ఐ వాజ్ వెయిటింగ్ ఫర్ గ్రేట్ ఆంధ్ర జర్నలిస్ట్, గ్రేట్ ఆంధ్ర నుంచి ఎవరైనా వస్తారనుకున్నాను, రాలేదు. ఎవరైనా ఆ రోజు అందరికంటే అన్ని వెబ్సైట్ నుంచి వచ్చారు. సో అప్పుడు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇంతకుముందు డైరెక్ట్గా నేను క్యారవాన్లోకి వెళ్ళి వ్యాంటీ వన్లోకి వెళ్ళిపోయి, సార్ నెక్స్ట్ మీ కాస్ట్యూమ్ ఇది, ఇంకా దీని మీద ఈ షర్ట్ ఇది 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 కాలర్ ఇలా అనాలి ఇది చెప్పి అలాగా ఫ్రీ ఫ్లో ఉండేది. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్న టక్కున అక్కడ ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి కాస్ట్యూమ్ మెటల్ డిటెక్టర్తో చెక్ చేస్తారు, ఓకే ఎవ్రీథింగ్స్ క్లియర్ వెళ్ళండి అని అంటారు. మనం ఒక బాండ్ సినిమాలో ఉన్నట్టుగా ఫీల్ వస్తుంది. సో ఈ చిన్న ఈ ఫన్నీ థింగ్స్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు, రోజు చూస్తాను కదా మన వాళ్ళు కనుక సార్, మా ప్రోటోకాల్ మా డ్యూటీ, వాళ్ళ జాబ్ వాళ్ళు చేయాలి కదా, మీకు నచ్చినా నచ్చకపోయినా అని చెప్పి. సో దీస్ థింగ్స్ ఆర్ న్యూ తప్ప మిగతా ఈ యాస్టీస్ అండి. ఇన్ఫ్యాక్ట్ ఆయన చాలా ఎనర్జెటిక్గా ఉంటారు మా సెట్లో, 24 hours నవ్వుతూ, షార్ట్కి మధ్య ఆయన క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే మేము వాళ్ళకి వినిపించకుండా చిన్న జోకులు వేసుకుంటూ ఒక బండిల్స్ ఆఫ్ ఎనర్జీతో వస్తారు ఆయన సెట్కి. నాకు అది అసలు అర్థం కాదు. 14-15 గంటలు విజయవాడలో పనిచేసి ఈవినింగ్ ఫ్లైట్ తీసుకొని నైట్ అంతా ఇక్కడ షూటింగ్ చేసి మళ్ళీ పొద్దున అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ పని చూసుకొని మళ్ళీ నైట్ అలాగే 18 గంటలు 20 గంటలు కష్టపడిన అసలు అంటే అసలు కళ్యాణ్ గారు కమిట్మెంట్ అంటే ఇంకా అసలు మాట ఇచ్చారు, ఈ సినిమా ఫినిష్ చేస్తున్నాను నేను అని మాట ఇచ్చారంటే ఇంకా అసలు ఒక మనిషి మాట కోసం ఇలా నిలబడతాడా అని. నేను అందుకే నన్ను కూర్చోబెట్టి ఆయన నిలబడిన ఫోటో ఒకటి ఉంటుంది, నేను అది ఒకసారి పోస్ట్ చేశాను. ఆ కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ అండి. మీ బాండ్ గురించి చెప్పండి సార్. మీది ఇప్పుడు బాండ్ కాదు, ఆల్మోస్ట్ 10-15 years మోర్ దెన్ మరి ప్రాంతం మన అలా అవన్నీ పెట్టినప్పుడు ఏజ్లు బయటకు వస్తుంటాయండి. మీరు చాలా రోజుల నుంచి కదా అని ఎమోషనల్గా చెప్పాలి. ఎంతకాలం అండి మీ బాండ్ అలా చెప్పాలి తప్ప మీరు నెంబర్ చెప్పారు అనుకోండి ముందు సడన్గా ఎనర్జీ పోతామా. అప్పుడే నేను కళ్యాణ్ డైరెక్ట్ చేసి 13 ఏళ్ళు అయిపోయాను. పుష్కర కాలం అనండి, అట్లీస్ట్ సగం మందికి అర్థం అవుతుంది, సగం మంది 12 సంవత్సరాలు కూడా తెలియదు. కళ్యాణ్ గారిని ఫస్ట్ టైం నేను కోన వెంకట్ గారు, నాకు బాలు సినిమా అప్పుడు నేను కోన వెంకట్ గారి దగ్గర పనిచేసేవాడిని గోస్ట్గా. ఆ టైంలో కళ్యాణ్ గారిని బాలు సినిమా అప్పుడు పరిచయం చేస్తాను తీసుకెళ్తే ఈయన లోపలికి వెళ్ళారు. కార్లో కూర్చున్నానండి. నేను వెళ్ళి లోపలికి వెళ్ళి ఫస్ట్ నా పని చూసుకొని నేను పిలుస్తాను, అబ్బాయి నా దగ్గర పని చేస్తున్నాడు, మీకు పెద్ద ఫ్యాన్ అని పరిచయం చేస్తాను అన్నారు. నేను కార్లో కూర్చున్నానండి. మీరు నమ్మరు, 6 hours అంటే వాళ్ళు ఏదో డీప్ డిస్కషన్లో పడిపోయారు. 6 hours ఒక ఆకలి వేస్తుంది, అసలు టూ యంగ్, అప్పుడు 20s ఆకలి దంచేస్తుంది. నేను కనుక బయటికి వెళ్ళి ఏమన్నా ఇడ్లీ తినేద్దామంటే ఈ లోపల పిలిస్తే ఈ ఆపర్చునిటీ మిస్ అయిపోద్దామో అని మీరు నమ్మరు. బ్లాడర్ ఫుల్ అవుతుంది, ఆ టైంలో పిలిస్తే ఎలాగా. ఇంకా అసలు ఇలాంటి ఒక పిచ్చి ఏముందో 2 నిమిషాలు వెళ్తాం అంతే కదా. ఆ యాంగ్జైటీలో ఆ కామన్ సెన్స్ కూడా మిస్ అయింది. సో 6 hours వెయిట్ చేశాను కార్లో, ఆయన కార్లో. అప్పుడప్పుడే నేను కారు నేర్చుకుంటున్నా, ఇంకా బోర్ కొడతాగని చెప్పి అక్కడక్కడే మళ్ళీ దూరం వెళ్తే పిలిస్తే రావడం లేట్ అయిపోతాం అని చెప్పి గేట్ నుంచి ముందుకి, గేట్ నుంచి వెనక్కి కార్ని బ్యాక్ చేయడం ఎలాగా, కార్ని పార్క్ చేయడం ఎలాగా, మొత్తం కోన వెంకట్ గారి కార్తో నా డ్రైవింగ్ అంతా నేను నేర్చేసుకున్నాను. ఆ రోజు కలవలేదు, సమ్ రీజన్ కుదరలేదు. ఆ తర్వాత నేను ప్రాపర్గా చూడడం జరిగింది, ఫంక్షన్లో అక్కడ 2 సార్లు చూడడం జరిగింది. బట్ ప్రాపర్ మీటింగ్ అనేది నాకు బండ్ల గణేష్ గారు తీసుకెళ్ళారు ఫస్ట్ టైం నన్ను కళ్యాణ్ గారి దగ్గరికి. నాకు ఈ రోజుకి బాగా గుర్తు, ఆయన ఫామ్ హౌస్లో ఒక బ్లూ డెనిమ్ షర్టు, బ్లూ డెనిమ్ ప్యాంట్స్లో ఉన్నారు. ఆయన ఒక మొక్కని ఏదో ఇలాగ ముట్టుకున్నారు. నేను వెనకాల నుంచి ఎలా చూశాను, ఆస్టక్, అసలు ఏం కథ చెప్పాలి, ఎలా అంటే అసలు అప్పటి వరకు ఒక కథ ప్రిపేర్ అయ్యి వెళ్తే సడన్గా లాస్ట్ మినిట్లో ఈ కథ వద్దు వేరేది వింటామన్నారు. నేను ఒక స్ట్రాంగ్ ఇంటెన్సిటీ సామాజిక స్పృహ ఉన్న కథ వెళ్తుంటే లేదు ఆయన మంచి ఎంటర్టైనింగ్ మూడ్లో ఉన్నారు, ఎంటర్టైనింగ్ కథ వింటున్నారంటే అప్పుడు మిరపకాయ కదా యాక్చువల్లీ. కార్ ఆపేసి మధ్యలో మిరపకాయ కదా ఎక్కడో లోపల ఫైల్లో ఉంటే ఆ ఫైల్ బయటికి లాగి
అప్పటికప్పుడు రోడ్డు మీద చిన్న బడ్డీ కొడుతు దగ్గర 2 టీలు తాగుతూ ఆర్డర్ ఫామ్ చేసుకొని అప్పుడు వెళ్ళాను చెప్పడానికి. ఈయన అక్కడ ఉండి అలా టర్న్ అయ్యారు. ఇంకా సినిమాలో స్లో మోషన్ షాట్ అయినా పాయింట్ నుంచి ప్రపంచం అంతా 24 ఫ్రేమ్స్లో వెళ్తుంది. ఆయన మట్టుకు నాకు ఒక్కడికి అలాగా హై స్పీడ్లో 24 కాకుండా ఒక 180 ఫ్రేమ్స్లోనే ఎలా తిరుగుతున్నట్టు స్లో మోషన్ షాట్ పడింది. సారీ హరీష్, నేను మీ షాక్ చూడలేదు, బట్ ఐ హర్డ్ ఇట్స్ గుడ్ మూవీ, కరెక్ట్ కాలేదు. అవును సార్ ఏమనుకోవద్దు, ఇవాళ నాకు కరెక్ట్గా మూడ్ లేదు, నాకు నాట్ ఇన్ లిజనింగ్ మూడ్ టుడే, మేబీ సమ్ అదర్ టైం అన్నాడు. నాకు గుండెలే బండపడిపోయింది. గణేష్ అయితే ప్యానిక్ అయిపోయాడు. మళ్ళీ సమ్ అదర్ టైం అంటే ఆ మూమెంట్ ఎప్పుడు వస్తుంది, ఆ డే ఎప్పుడు వస్తుంది తెలియదు, వాళ్ళు ఇంత దూరం వచ్చాము అది ఇది అని. అన్న నువ్వే రిక్వెస్ట్ చెయ్యి, ఇంకా నేను ఫోర్స్ చేస్తే బాగోదు, ఫస్ట్ టైం వచ్చావు కదా, నువ్వే రిక్వెస్ట్ చెయ్యి అన్నారు. సో నేను వెళ్ళి, సార్ నాకు కొంచెం సూపర్స్టిషన్స్ ఎక్కువ అండి, కొంచెం ఇంట్లో చిన్నప్పటి నుంచి తిథులు వారాలు ఇవన్నీ చూడడం అలవాటు, ఇవాళ ఏకాదశి మంచి రోజు అండి, నేను చాలా ఎక్సైట్మెంట్తో వచ్చాను. అందుకని ఆయన ఇమీడియట్గా అవునా మీకు అలా చనిపోయిన ప్లీజ్ చేసి పట్టండి అని చెప్పి స్టార్ట్ చేసిండి అయితే అన్నారు. అంటే అవతల వాళ్ళ ఎమోషన్కి సెంటిమెంట్కి ఈవెన్ దో ఆ టైంలో నేను సక్సెస్ఫుల్ డైరెక్టర్ కాకపోయినా సరే ఈ అబ్బాయి వాళ్ళు ఏదో మంచి రోజు ఆస్పియస్ డే అని నమ్ముతున్నాడు అని కూర్చోబెట్టి, బట్ హరీష్ యాజ్ యూ టోల్డ్ బిఫోర్ నాకు ఒక 15-20 minutes సినాప్సిస్ లాగా చెప్పేయండి మీ మంచి రోజు సెంటిమెంట్ కోసం, నేను డీటెయిల్గా తర్వాత వింటాను. ఫస్ట్ సీన్ స్టార్ట్ చేశానండి. 1 hour 20 minutes వరకు ఫస్ట్ హాఫ్ ఎలా గడిచిపోయింది ఆయనకి తెలియదు, నాకు తెలియదు. ఒక ఫస్ట్ సీన్తో ఏదో స్టార్ట్ చేయగానే ఆయన గట్టిగా నవ్వగానే ఇంక అక్కడి నుంచి నా ఎనర్జీ అలా 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 ఫస్ట్ ఇలా సార్ ఇలా ఉంటుంది సార్ అసలు ఓపెనింగ్ ఇలా అని, అయితే అతను నవ్విన కొద్ది సార్ ఇక్కడి నుంచి ఇలా ఉంటుంది సార్ ఇక్కడి నుంచి, ఆ తర్వాత కాసేపు సార్ హీరో ఇలా నడుచుకుంటా సార్ ఇలాగా ఐ మీన్ ఇంకా అక్కడి నుంచి మొత్తం బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. సో ఎంజాయ్డ్ అ లాట్. సార్ సెకండ్ హాఫ్ అనేసరికి ఇలా చూసి టైం అయిపోయింది, ఇది ఇంటర్వెల్ అని చెప్పిన తర్వాత ఆయన ఎలాగ కిందకి అలా చేస్తున్నారు, నాకేం ఫుల్ టెన్షను, అదేంటి నచ్చిందా నచ్చలేదా టెన్షన్ ఉంది ఇలాగా ఏదో ఆలోచిస్తారు ఆయన. సార్ మళ్ళీ ఒకసారి ఏమైనా డీటెయిల్గా ఏమైనా డౌట్లు ఉంటే చెప్పనా అని. ఇప్పుడు ఈ స్టోరీ మీరు చెప్పింది మిరపకాయ కదా చెప్పి సార్ మళ్ళీ మీకు ఏమైనా చెప్పనా అని ఇలా అనే లోపే సారీ సార్ నేను ఏదో ఆలోచిస్తున్నాను, ఇంకా సెకండ్ హాఫ్ అది నేను తర్వాత వింటాను, నా క్యారెక్టరేషన్ అంతా వచ్చింది, వీఆర్ డూయింగ్ దిస్ ఫిల్మ్ హరీష్ అని చెప్పి సెకండ్ ఇచ్చారు. ఇంకా చూడాలి ఆ సెకండ్. ఆయనైతే ఇలా సింపుల్గా పెట్టారు, నాకు ఒక వానగతో ఒక ప్రశాంత్ నీల్ యాక్షన్ సీక్వెన్స్ బిఫోర్ ఒక ఎక్సైట్మెంట్ బిఫోర్ ఒక షార్ట్ ఉంటుంది చూసారా, అలాగే చెయ్యి అలా చెయ్యి పట్టుకోగానే ఆ ఫీలింగ్ ఆ సాటిస్ఫాక్షన్. ఆ తర్వాత ఒక 3-4 months జర్నీ చేసాము, కొన్ని రీజన్స్ వల్ల అది కుదరలేదు, ఆయన తీన్మార్ చేశారు, నేను రెవెన్యూతో మిరపకాయ చేశాను. ఓకే, సో వే లాంగ్ స్టే బట్ రిమెంబర్ బాగా గుర్తు. ఆ తర్వాత December 22 ఫస్ట్ టైం ఆయన పొల్లాచికి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటల 12:10 or 12:13 ఆ టైంలో ఫస్ట్ ఆయన మీద నేను యాక్షన్ అని చెప్పిన ఫస్ట్ డే అది 2011 December. అది కూడా లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను. ఫస్ట్ టైం 10 మందికి ఉపయోగపడాల్సిన 10 కాలాల పాటు చల్లగా ఉండమని ఆచరించామని చెప్పి వచ్చి సుహాసిని గారికి దండం పెట్టే షాట్. సో ఫస్ట్ డైలాగ్ ఆ డైలాగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ డైలాగ్ తీసాం. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా ఇంత బండల్స్ ఆఫ్ ఎనర్జీ అది ఇది అని, ఎక్సెప్ట్ అంటే అదేదైనా పొలిటికల్ మీట్ అయితే తప్ప ఆయన వాక్ మిగతా టైంలో ఆయన మీద ఎప్పుడు కెమెరా పెట్టినా ఆయన కామ్ కూర్చున్నా ఆ పర్సన్ ఈ పర్సన్ సేమేనా అన్నట్లు అనిపిస్తుంది. కామ్ కదండి, ఆయన మామూలు ఇప్పుడు మారుతుంటే వినపడదు. ఇప్పుడు బయట మీటింగ్లో ఎంత అగ్రెసివ్గా ఉంటారు అని పక్కన పెడితే ఆయన మారుతుంటే అలా కూర్చుంటే సార్ 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 అని ఇలా ముందుకు రావాలి, టెన్షన్ వస్తుంటుంది. ఆయన చెప్పేది అర్థం కాదు, గబుక్కుని అన్నిసార్లు అడితే బాగోదేమో అని మార్నింగ్ వచ్చి అంటారు. ఇప్పుడు మీకు ఏమర్థమైంది? సార్ 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 పాడండి సార్ పాడండి అంటే అస్సలు అంటే అది దాన్ని అందుకే మనం సాంగ్ ఆరా అని పెట్టాము. ఆయన ఒక్కసారి కూడా సైలెన్స్ అంటారు. సెట్లో మీకు తెలుసు కదా, 200 మంది టెక్నీషియన్ పనిచేస్తున్నప్పుడు హడావుడిగా ఉంటుంది. ఆయన రావడం ఆలస్యం అండి, ఆటోమేటిక్గా నాకు ఎంత సుఖంగా ఉంటుందంటే మిగతా సెట్లలో సైలెన్స్ సైలెన్స్ యూనో ఆల్సో యాక్టెడ్ ఇన్ ఫిల్మ్స్. ఈయన రాయన మైక్ పక్కన పెట్టేశాను నేను, చిన్న లైట్ మీద పేపర్ ఇలా ఆడుకుంటుంటారు, నేను ఇలా చూస్తుంటాను. వాలంటరీ పిన్ డ్రాప్ సైలెన్స్ ఆన్ సెట్ అండి. అసలు ఆయన మళ్ళీ ఎవరి మీద కోపడి జస్ట్ వచ్చి అలా కూర్చుంటారు, నా ఏంటి. సో కామ్నెస్ వేరే, ఎనర్జీ వేరే. కామ్నెస్ ఉన్నప్పుడు యూ ఫీల్ ఎనర్జీ. ఎనర్జీ అంటే గంతులేయడం గట్టిగా మాట్లాడడం కాదండి. ఆ కామ్నెస్లోనే ఒక చిన్న పవర్ ఉంటుంది, చిన్న మీకు పాజిటివిటీ ఉంటుంది. అని జోక్ చెప్పని ఇమ్మని నవ్వేస్తారు, ఆయన జోకులు వేస్తారు. ఏదైనా డైలాగ్ ఇబ్బంది ఉంటే ఫస్ట్ ఆయన మీద జోకులు వేసుకుంటారు. అసలు
ఇది ఐ డోంట్ నో గ్రేట్ ఆంధ్ర లీగ్ అనొచ్చా లేకపోతే గ్రేట్ ఆంధ్రకి ఫస్ట్ టైం టాపిక్ వస్తుంది ఫ్లోలో వచ్చింది కూడా చెప్తున్నాను ఇదే మీరు క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు కళ్యాణ్ గారు అనగానే చాలా మంది ఫ్యాన్స్లో జనరల్ ఆడియన్స్లో కూడా ఏముంటుందంటే ఈయన డ్యాన్స్ సాంగ్స్ కూడా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటారు. కళ్యాణ్ గారు అనగానే వాక్. సో దీని మీద ఫన్ చేస్తూ ఈయన పాటలో డ్యాన్స్ కాకుండా నడుచుకుంటూ వెళ్తారు అన్న కాన్సెప్ట్ మీద ఒక సూపర్ సీన్ ఉంటుంది సినిమాలో. ఆయన మీద ఆయనే జోకులు వేసుకుంటారు. సో దట్ విల్ బి యూనిక్ సీన్ అండ్ ఎప్పటికీ ఎక్కువ చెప్తాను. బట్ హౌ డు యూ కన్విన్స్ హిమ్? అంటే ఇప్పుడు చిరంజీవి గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నాకు తెలిస్తే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి వాళ్ళు పడుకునే వరకు చుట్టుపక్కల పొగడుతూనే ఉంటాయి. వాళ్ళు విమర్శించే వాళ్ళు ఎక్కువ ఉంటుంది అన్లెస్ ఫోన్ ఓపెన్ చేసి వీళ్ళంటే పడని వాళ్ళకి తప్ప. అలాంటి పర్సన్కి మీ మీద మీరు జోకులు వేసుకోవాలి అంటే వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అసలు? మీరు తొలి ప్రేమ నుంచి చూడండి. కళ్యాణ్ గారు మీకు అంటే ఈ సీక్వెన్స్ రావడానికి ఇంట్రెస్టింగ్ రీజన్ ఏంటంటే ఒకసారి షూటింగ్కి వెళ్ళే ముందు ఇంకా ఏదో అలా క్లిప్పింగ్స్ అయ్యి చూస్తూ ఉంటే ఆయన ఇంటర్వ్యూ క్లిప్పింగ్ ఏదో వచ్చింది. మీరు అంత పెద్ద సక్సెస్ వచ్చిన ఎందుకంత సింపుల్గా ఉంటారంటే నేను దాన్ని సీరియస్గా తీసుకొని అదేదో దైవరణ్యం నాకు వచ్చింది అనుకుంటాను అక్కడితో వదిలేస్తుంది తప్ప నన్ను నేను పెద్దగా సీరియస్గా తీసుకోను. నా స్టార్డమ్ని నా దాన్ని నేను సీరియస్గా ఫీల్ అవ్వను అని చెప్పారు. ఆయన అసలు ఆయన సీరియస్గా తీసుకోరు. ఎందుకు చాలా ఇలాగ సాంగ్స్ చేస్తున్నప్పుడు చూడాలి ఆయన ఇలా ఉంటారు. ఇలా ఉండి డ్యాన్స్ మాస్టర్ చేస్తుంటారు. చేసి చూపించండి అంటారు, చూపిస్తారు. ఇంటి ఇది అవుద్దంటావా మన వల్ల అంటారు. ఇంతకంటే ఎక్కువ అవుతా నేను. ఇప్పుడు మీరు ఎలా బ్లాస్ట్ అయ్యారో అంతకంటే ఎక్కువ బ్లాస్ట్ అవుతా నేను. అయిపోద్ది సార్ ఏంటి సార్ అసలు మనం అసలు అందులోకి మీరు ఆ మూడ్లోకి వెళ్తే ఎంతసేపు సార్ సింగిల్ టేక్లో చేస్తారు. రిలీజ్ చేశాను. అంటే ఆ తర్వాత ఇంకెవరన్నా డ్యాన్స్ కొంచెం గట్టిగా ఇంకా 2-3 స్టెప్పులు పెద్ద స్టెప్పులు చేసాను. మాస్టర్ కొంచెం ఎక్కువ ఆశపడతాను చూడండి. ఆశపడటం ఏంటంటే ఫ్యాన్స్ కూడా ఆశపడుతున్నారు సార్. ఫ్యాన్స్ కూడా ఆశపడుతున్నారు సార్. సో అంత ఈజీగా ఉండే వ్యక్తిని బయట ఆయన ఇమేజ్ ఏంటి అని అసలు ఆయన గోల్ ఏంటి అంత ఈజీగా ఉండే వ్యక్తితో ఆ థాట్ ప్రాసెస్లో ఉంటారు కాబట్టి ఆ సీక్వెన్స్ చేయగలిగాం. చాలా బాగుంటుంది ఆ సీక్వెన్స్. ఐ వాజ్ అబౌట్ టు ఆస్క్ మీకు పోలీస్ స్టేషన్ సీన్ లాంటిది ఏమన్నా మీరు అదేనండి అది గబ్బర్ సింగ్ తర్వాత కంపేర్ చేయడం బాగోదు కానీ డైరెక్టర్ అంటే క్రియేటివ్గా ప్రతి మూవీలో కొత్తగా ఉంటుంది. నేను ఇప్పటివరకు పెట్టలేదు అంతాక్షరి. నేను చాలా సినిమాలు చేశాను కదా గబ్బర్ సింగ్ తర్వాత ఏ సినిమాలో పెట్టలేదు. అదేంటంటే ఆర్గానిక్గా కూర్చోవాలండి, నేచర్ తీసుకురావాలి. అది మనం అందరూ చేసాం కదా దీంట్లో ఏం పెడతాము అది పెట్టకూడదు. పెడితే అది గబ్బుకుని కూర్చోదు అనుకోండి ఒరిజినల్ దాన్ని తిట్టుకుంటారు. అది అంత బాగుందని పాడు చేశారా అంటారు. ఇందులో ఏంటంటే అంతాక్షరిలో కళ్యాణ్ గారి కుర్చీలో కూర్చుంటే మిగతా వాళ్ళందరూ పర్ఫామ్ చేస్తుంటారు. ఇందులో మిగతా వాళ్ళందరూ చూస్తుంటే ఈయన చేసే ఒకటి ఉంటుంది. అది మీరు ఎక్కువ లాగేస్తున్నారండి బయటికి. సో విల్ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. నాకు లాగాలని లేదు. అక్కడికి వెళ్ళి 70mm లో చూస్తేనే ఆ మజా ఉంటుంది. ఈవెన్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకోరేమో ఎక్కువ లీక్ చేసినా కూడా. కొన్ని నువాన్సెస్ నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నవి అందరికి తెలిసినవే. బట్ యూ ప్రెజెంటెడ్ దమ్ ఇన్ ఈస్థెటిక్ వే. మెడ మీద చేపెడితే తొడగొట్టినట్టే అండ్ జుట్టు ఎగిరింది అంటే పవన్ కళ్యాణ్ గారు అనగానే ఇమ్మీడియట్గా గుర్తొచ్చే మేనరిజమ్స్ అవి. బట్ దాన్ని మీరు ఒక సాంగ్ రూపంలో ఇంత ఈస్థెటిక్గా పెట్టేసరికి వాటి మీద అభిమానం అనేది వాటి మేనరిజమ్స్ మీద డబుల్ అయింది. అంత చిన్నవి నువాన్సెస్ ఆల్రెడీ ఉన్నవే కదా, దీన్ని మళ్ళీ హైలైట్ చేస్తే ఏమవుతుంది అని అనుకోలేదా? అంటే నేను ఎప్పుడైతే మనం నా సినిమాలు అండి థియేటర్లు చూసే సినిమాలు ఇప్పుడు అంతాక్షరి మీరు ఒక్కళ్ళే ఇలాగ హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూశారనుకోండి మీకు అంత హై రాదు. థియేటర్లో గోల ఆడిన వీళ్ళు మన పక్కలు కొంతమంది ఇప్పుడు మీరు నవ్వినట్టుగా ఇలా కళ్ళ నీళ్ళు వచ్చి ఇలా గట్టిగా నవ్వుతుంటే ఈ నవ్వు దాన్ని అలా ఒక కాంటేజియస్గా వెళ్ళిపోతుంటుంది. అది ఇట్స్ కాంటేజియస్ బేసిక్గా. అంటే అలాగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. నా సినిమాలు గ్యాలరీకి ఎలా ఉంటుంది. సో ఎస్పెషల్లీ వెన్ కమింగ్స్ టు కళ్యాణ్ గారు 1 లైన్ రాసినప్పుడు నేను కొడితే బద్దలైపోద్ది, నేను కొడితే అదైపోతుంది ఇలా ఇట్ సూట్స్ ఫర్ ఎనీ హీరో. బట్ వాట్ ఐ ఫీల్ ఈజ్ ఈ డైలాగ్ వినగానే విజువల్ లేకున్నా సరే ఇది పవన్ కళ్యాణ్ గారా అనేది రావాలి. అందుకే నాకు కొంచెం థిక్ ఉంది, దానివల్ల ఎక్కువ ఉంది. నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తాను, నేను టైం నవ్వును, నా టైమింగ్. సో ఇవన్నీ ఎందుకు వస్తాయంటే కళ్యాణ్ గారికి మ్యాచ్ అయ్యేలాగా ఉండాలి సాంగ్. అంటే ఆయన మీద తీసుకుంటే ఆయన చుట్టేలా ఉండాలి. డైలాగ్ వినగానే మీకు ఆ పిక్చర్ మైండ్లోకి వచ్చేయాలి. అది నేను మిగతా హీరోలతో కూడా చేశాను. ఇప్పుడు సుబ్రహ్మణ్య సేల్లో ఒక డైలాగ్లో ఒక సీన్లో ఫిష్ వెంకట గారు అంటారు, పాపం ఎన్పి ఎక్కడ ఉన్నాడు, వీళ్ళు అడిగింది ప్రాపర్గా ఆన్సర్ చేయకపోతే సాయిధం ఏం బ్రో యాక్టింగ్ చేస్తున్నా అంటారు. అంటే అప్పుడే తిరిగి అతని సెకండ్ ఫిల్మ్ ఈ మధ్య మొదలెట్టే అన్న రెస్పాన్స్ అదిరిపోయింది అంటాడు. సో ఇలాంటి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆడియన్స్ కొంచెం ఎనర్జీ ఫీల్ అవుతారు, కొంచెం థియేటర్లో క్లారిటీ రియాలిటీ దగ్గరగా ఉంటుంది. అందుకు
20 years నుంచి ఒకటే మేనరిజం చేస్తున్నారు. ఈ మేనరిజం అనగానే ఒక వర్డ్ ఉండాలి కదా, దేనికి ఇది, దేనికి ఇది, ఇలా అనగానే దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉందనుకోండి, రేపు పొద్దున ఎవరో ఫ్యాన్స్ అయినా ఒక ఎక్స్ప్రెషన్. సో తొడగొట్టడం అంటే నేను మొన్న కూడా చెప్పాను, తొడగొట్టడం అంటే లిటరల్గా తొడగొట్టడం కదండి. ఒక వ్యక్తి తొడగొడుతున్నాడు అంటే, అరే ఆ వ్యక్తి ఆడు సైన్స్లో తొడగొడతాడా అంటే సైన్స్లో అతను కాన్ఫిడెంట్గా ఉన్నట్టు. ఈ విషయం తొడగొట్టి చెప్పాడు, రేపు నేను పెళ్లికి వస్తున్నాను గట్టిగా తొడగొట్టి చెప్పాడు అంటే కాన్ఫిడెంట్గా వస్తున్నట్టు. ఏంటి తొడగొడుతున్నావు అంటే ఛాలెంజ్ చేస్తున్నావు, నిజంగా తొడగొట్టకలా, రేపు నువ్వు ఈ పని చేయకపోతే నేను ఈ పని చేయను అనేవాడు అన్నారు అనుకోండి, ఏంట్రా తొడగొడుతున్నావు అంటారు తెలుగులో, అంటే ఛాలెంజ్ చేస్తున్నావు ఏంటి అని. సో సినిమాలో ఒక ప్రాపర్ ఛాలెంజ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ డైలాగ్ వస్తుంది. ఇంకొకటి పవన్ కళ్యాణ్ గారిది ఈ మధ్య బాగా ఎక్కువ వచ్చిందనమాట మీ మూవీలో నుంచి, అక్షంతలు వేసి నువ్వు సుఖంగా వచ్చి నేను సుఖంగా వచ్చి అది ఎంతమంది అంటే విత్ ఇయర్స్ మ్యారేజ్ రేట్ అనేది తగ్గిపోతూ వస్తుంది. సో అది ఎంతమంది రిలేట్ చేసుకున్నారు అంటే, పెళ్లిలో మంత్రాలు ఇవన్నీ కాదు, ఫస్ట్ ఇది చేయాలరా మనం ఆశీర్వదించుకోవాలి. హ్యావ్ యూ సీన్ దట్? కాదు, గబ్బర్ సింగ్ అప్పుడు చాలా మంది నవ్వుకున్నారు, కళ్యాణ్ గారు నవ్వుకున్నారు. అంటే ఈయన పెళ్లికి పాపం ఎవరు రారు సినిమాలో, ఎవరు రానప్పుడు అలా బాగుండదు, నన్ను కూడా బాగుంది అన్న సందర్భంలో అన్న డైలాగ్. అంటే ఎవరి కాళ్ళు అక్షంతలు వేసుకోవడం అనేది ఒక చిన్న తెలియని ఒక ఫ్రస్ట్రేషన్లో వచ్చే సీన్ అది. యాక్చువల్గా హీరో పెళ్ళికి ఎవరు రారు అక్కడ బేసిక్గా, ఇంకా అక్షంతలు వేసే పెద్దవాళ్ళు లేరు. దాన్ని మరీ సీరియస్గా తీసుకుని హీరో మరి కన్నీళ్ళు పెట్టుకుంటే బాగోదు కదా అని చెప్పి నువ్వు బాగుండు నేను బాగుంటాను అన్నది అది అప్పుడు రాసింది. అది బాగా వైరల్ అయిపోయింది ఈ మధ్య. అదొకటి. అంటే ఎప్పుడైతే ఈ రీల్స్, మా యూట్యూబ్ షార్ట్స్ రెవల్యూషన్ వచ్చిందో, డిజిటల్ రెవల్యూషన్ వచ్చిందో, మిరపకాయ నీ బొందరా నీ బొంద అదొకటి, ఇవన్నీ ఐ విష్ నేను క్యాప్చర్ చేస్తారు. అసలు మీ ట్రేడ్ మార్క్ ఏమో అలాంటివి, అంటే అన్ని తెలిసినట్టే ఉంటాయి కానీ బట్ రైట్ టైంలో రైట్ ప్లేస్లో అది పెట్టినప్పుడు ఇట్ హిట్స్ అ లాట్. అంటే అందుకని సినిమాలో మాటలో రాస్తా, డైలాగ్స్ అని ఎప్పుడు అయిను. డైలాగ్స్ అంటే ఇంగ్లీష్లో పడతా కానీ మాటలో రాస్తా. అంటే మనం మాట్లాడుకునేది రెగ్యులర్ కలోకియల్ భాషలో ఏముంటుందో అదే ఆడుకోవాలి. మీరు ఇలా వస్తారని, మీరు ఇలా చేస్తారని నా జన్మలో నేను అనుకోలేదు. ఇలా మనం బయట మాట్లాడడం, ఏంటో ఇలా చేసామంటాం. సో అందుకే మాటలు నేస్తాయి. ఇట్ షుడ్ బి లైక్ కలోకియల్, మనం ఆడుకున్నట్టే ఉండాలి. అందుకు ఎక్కువ రీచ్ అవుతుంది మాసెస్లోకి. అండ్ ఇంకా పవన్ కళ్యాణ్ గారు అంటే గ్లాస్ పెట్టేస్తారు, రెడ్ కండువా పెట్టేస్తారు అన్న నెగిటివ్ టాక్. సో యూ టెల్ మీ, వాస్ దట్ నెసెసరీ? ఈ కండువా, ఈ గ్లాసు చాలా మంది పొలిటికల్గా తీసుకుంటున్నారు, అది అర్థమైంది నాకు. ఆయన పొలిటికల్ పార్టీ పెట్టింది మీకు గుర్తుంటుంది 2014 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 2012లోనే ఆయన కండువ రెడ్ టవల్ కట్టుకున్నాడు. 2012లోనే నేను పెద్ద ఇలా అంత్యాక్షర సీన్లో ఇలా కాలు పెట్టి దాని మీద గ్లాస్ పట్టుకొని ఉంటారు. మీరు చెప్పండి, రెస్ట్ ఈస్ అప్ టు యూ. నేను 2012లో ఈ రెడ్ టవల్ పెట్టా, ఈ 2012లోనే గ్లాస్ పెట్టాను నేను. అది ఫ్యాన్స్ మేనిఫెస్టేషనా, లేకపోతే ఆ రోజు దానికి ఒక యూనివర్స్ ఒక సైన్ ఇచ్చిందా, అదే పార్టీ గుర్తయిపోయిందా నాకు ఆ రోజు తెలియదు కదా. నేను 2014లో పార్టీ పెడతాను, ఆ తర్వాత ఆ గ్లాస్ గుర్తు రావడం కూడా చాలా సంవత్సరాలు పట్టింది. అవన్నీ ఎలా ప్రెడిక్ట్ చేసాను 2012లో చెప్పండి నాకు. ఇంట్రెస్టింగ్. అవును, అవి నా ఒక ఫ్యాన్గా నేను కోరుకునే విషయాలు అవి. అవి తర్వాత పార్టీ గురు సింబల్ అయ్యాయి. ఫ్యాన్గా 2012లో కటింగ్ ఛాయ్ అనేది, అంటే ఆ చిన్నప్పుడు నేను ఒక మిడిల్ క్లాస్ కాలనీలో BHAలో పెరిగినాను కాబట్టి మేము ఎప్పుడు ఆ గ్లాసులో ఛాయ్ తాగేవాళ్ళం. కళ్యాణ్ గారు కూడా ఎప్పుడు, ఆయన నాకంటే ముందు నుంచి అందులో తాగుతున్నారు ఆయన బేసిక్గా. ఆయనకు మామూలుగా సెట్లో ఈ ఫ్యాన్సీ కప్పుల్లో ఉండదండి టీ, ఇందులోనే ఉంటుంది. నేను షాక్ అయిపోయా, సార్ చూడండి సార్ నేను ఎంత పెద్ద ఫ్యాన్, నేను అదే వాడతాను, మీరు అదే వాడతాను. అసలు ఈ కోయిన్సిడెన్స్ అంటే అదొక సెలబ్రేషన్ మూమెంట్ నాకు 2012లో. అది అసలు ఎలాగ ఆపాదిస్తారు? ఇప్పుడు నేను సింపుల్ చెప్తానండి, ఆయన గెలిచిన తర్వాత ఇదే ఉస్తాదులో నాకు కొంచెం తిక్కుంది, దానికో లెక్క ఉంది అనగానే ఆ లెక్క ఏంటి, ఇన్ని సీట్లు గెలిచారని చెప్తున్నారా అని ఆపాదిస్తారు. డెఫినెట్గా ఆపాదిస్తారు, కొంతమందిని ఆపాదిస్తారు. సో యద్భావం తద్భవతి, నేను అదే చెప్తాను ఎప్పుడు. నువ్వు ఏం చూడాలనుకుంటున్నావో అది కనబడదు నీకు. గ్లాసు టవల్ అనేది 2012 నుంచి సినిమాలో ఉంది, అంతకంటే చాలా సంవత్సరాల నుంచి ఆయన లైఫ్లో ఉంది. ఓకే, రియాలిటీ ఇలా ఉంది, మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే తెలుసు. బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రతి సీన్ని 2 కోణాల్లో చూస్తారు, ఫ్యాన్స్ కోణంలో, పొలిటికల్ కోణంలో. మీరు ప్రతి సీన్ని ఇంకా మీరు క్యాలిక్యులేటెడ్గా చేయాల్సి వచ్చిందేమో కదా. బట్ క్యాలిక్యులేటెడ్ కదండి, రెస్పాన్సిబిలిటీ. మన క్లియర్గా వీడియోలో చెప్పాను. అందుకే పొలిటికల్ డైలాగ్స్ అంటే ఎక్కడో గ్లాసు పగిలిన కొద్ది పోతుంది, టు స్ట్రెంగ్తన్. ఈయన అన్బ్రేకబుల్, ఒకవేళ బ్రేక్ అయినా సరే ఇంకా స్ట్రాంగ్గా ఉంటారని చెప్పడం తప్ప అవతలను తగ్గించినట్టు కాదు. రేపు పొద్దున 1 డైలాగ్ 2 డైలాగ్ సినిమాలో ఉన్నా సరే మా హీరోకి నేను ఎలివేషన్ ఇచ్చేట్టు ఉంటాను తప్ప అవతల వాళ్ళని టార్గెట్ చేస్తూ ఒక పార్టీని కానీ, ఒక పొలిటికల్ పార్టీని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక వర్గాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ ఇండిపెండెంట్గా
నవీన్ గారు, రవి గారు 200 కోట్లు ఇంత ఖర్చు పెడుతూ ఒక సింగిల్ వ్యక్తిని, ఒక సింగిల్ పార్టీని వాళ్ళని టార్గెట్ చేయాల్సిన అవసరం మాకు ఏముంటుందండి. మనం బిజినెస్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ వైబ్రెంట్ లివింగ్ అనేది ఒక ఆర్గానిక్ రెస్టారెంట్. ఈ ఆర్గానిక్ రెస్టారెంట్ ఓపెన్ చేసినప్పుడు ఎవరు వస్తే వాళ్ళకి సర్వ్ చేయాలి. నీ సిద్ధాంతాలు నాకు నచ్చవు, నీకు నేను ఫుడ్ పెట్టను అంటారు వాళ్ళు, అంటారు కదా. సినిమా అనేది వ్యాపారాత్మకంతో కూడుకున్న ప్రయారిటీ. ఫస్ట్ బిజినెస్ ప్రయారిటీ సినిమా అనేది. సో నేను బిజినెస్ చేసిన వాడిని నా సినిమాకి అందరూ రావాలనుకుంటాను తప్ప వీళ్ళని ఇరిటేట్ చేసి వీళ్ళని దూరం చేసుకుందాం ఎందుకు అనుకుంటాను. సింపుల్. ఒక మూవీ బాగా ఆడినప్పుడు నెగిటివ్ కామెంట్స్ చాలా వస్తాయి, మీరు తీసుకుంటారా దాన్ని? అంటే తీసుకొని నవ్వుకోగలరు? తీసుకోవడం లేదని ఆప్షన్ లేదండి. అంటే ట్యాగ్ చేసి పెట్టారు, దాన్ని ఎలా తీసేస్తాం? ఇంకా మీకు దారి లేదు. ఎలా తీసేస్తాం? ఫస్ట్లో కొంచెం కోపం, అంటే ఇంట్లో వాళ్ళని ట్యాగ్ చేస్తే బూతులు మాట్లాడినప్పుడు నేను బ్లాక్ చేసేవాడిని. ఇంక ఇప్పుడు అవి కూడా వదిలేస్తాను. ఓకే, ఒకటి కొంచెం మిమ్మల్ని దెప్పినట్టుగా ఉంటుంది, బట్ స్టిల్ ఐ వాంట్ టు ఆస్క్ దిస్. అదే ఉందండి. ఏంటి అంటే హీరోయిన్ కాస్ట్యూమ్స్ పెట్టి మీ ప్రీవియస్ మూవీలో ఇంత చక్కగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసుకున్నావు, మంచి టేస్ట్ ఉంది, దీన్ని మూవీ హిట్ మీద పెట్టుంటే బాగుండు అని వాళ్ళు ఒక పెద్ద మీమ్ క్రియేట్ చేశారు. అవును చూసాను. మీకు దానికి ఏమనిపించింది? కరెక్టే కదా. అవును, మనం కాస్ట్యూమ్స్ ఎక్కువ ఫోకస్ పెట్టాం కదా, కథ మీద కూడా పెట్టాలి కదా అనుకున్నాను. తప్పే ఉంది. సినిమా ఆడినప్పుడు హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ అండి. మరి దాన్ని ఎలా డిఫైన్ చేస్తారు మీరు? అదే నేను కథ మీద కష్టపడ్డాను కానీ కాస్ట్యూమ్స్ నీకు నచ్చే, కథ నచ్చేది అంటారా? అలా అనలేం కదా. హ్యావ్ టు టేక్ ఇట్. అలాగా అంటే ఎలా ఉంటుందంటే అండి, ఒకడికి ఎవరు వాళ్ళ ఫాదరు గోవాకి వెళ్తాను అన్న అంటే డబ్బులు ఎవరు, వాడికి ఎవరు సడన్గా సప్లీలు వచ్చాయని చెప్పి గుర్తొస్తుంది, 2 బ్యాక్లాగ్స్ ఉన్నాయి అంటారు, గర్ల్ ఫ్రెండ్ బ్రేకప్ అవుతాయి, కరెక్ట్ టైంకి ఫోన్లో డేటా ఉండదు, 100 ఫ్రస్ట్రేషన్లు ఉంటాయి మనకి ఉంటాయి. 100 ఫ్రస్ట్రేషన్లు ఉన్నప్పుడు ఇంట్లో ఫాదర్ ఏంట్రా నైట్లో ఎడగలుగుతాను, చదవట్లేదు, ఎగ్జామ్ దగ్గర తిడతాడు, కోపం బయటకు వస్తాడు. ఆ టైంలో నేను నా సినిమా ఏంటో చూపిస్తా అని చెప్పి ఇరిటేట్ ఒకటేదో నా ఫోటోనో లేకపోతే నా స్టేట్మెంట్ అది వచ్చిందనుకో, అసలు నీకు వడరా డైరెక్టర్ అని చెప్పింది అని చెప్పి అవుట్లెట్ ఉంటుంది అడిగి. Because there is no face. There is no టక్కని ఫస్ట్ అసలు నేను ఎవరా డైరెక్ట్ చేసింది, నేను ఎవరా డైరెక్టర్ చేసింది, ఇలా ఏదో మాట్లాడుతుంటారు. మాట్లాడినప్పుడు నేను నవ్వుకుంటాను చూసి, తమ్ముడు ఎంత ఫ్రస్ట్రేషన్ తమ్ముడు నీకు లైఫ్లో, ఏ సంబంధం లేకుండా నువ్వు ఎక్కడ ఉంటావో తెలియదు, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియదు, నీ లైఫ్ ఏంటో నాకు తెలియదు, నేను ఏ రోజు నేను మాట్లాడలేదు, నేను ఒక మాట అనలేదు, నేను నా కంటెంట్ నచ్చలేదా, అరే ఈ సినిమా బొక్కలా ఉంది, ఈ సినిమాలో సెకండ్ హాఫ్ సినిమాని వర్క్ని క్రిటిసైజ్ చేయి, నువ్వు పని కట్టుకొని నన్ను కొన్నిసార్లు అమ్మా నాన్నని ట్యాగ్ చేస్తావు, కొంతమంది ఇంకా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. సో ఇలాంటివి ఇప్పుడు అరే నువ్వు కాస్ట్యూమ్స్ పెట్టే కథ మీద పెడితే బాగుండని కింగ్లో బ్రహ్మానందం గారు వీడియో చేసి ఈ శ్రద్ధ ఏదో అందులో ఉంటే బాగుండదు నవ్వుకుంటాను. నేను కిందపడి డొల్లేస్తాను. నేను అసలు నేను చాలా నేను పెద్ద సీరియస్ తీసుకోనండి. గుర్తుపెట్టుకోండి, ఒక తెలుగు మాస్టారు మంత్లీ శాలరీ వస్తే కానీ కుటుంబం నడవని పరిస్థితి, ఒక 3 పిల్లలు, వాళ్ళ చదువులు, వాళ్ళ రెస్పాన్సిబిలిటీసు, టైం దొరికినప్పుడు ఈ శాలరీ సరిపోవట్లేదు, బాధ్యతలు చుట్టాలు ఇవన్నీ చూసుకుని టైం దొరికినప్పుడు మా నాన్నగారు పౌరోహిత్యం కూడా చేసేవాళ్ళు. ఇలాంటి ఒక ఫ్యామిలీ నుంచి మొండిగా నేను సినిమా తీస్తా అని బయటికి వచ్చి ఇవాళ మీ దగ్గర ఇక్కడ కూర్చున్నాను అన్నప్పుడు, ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, ఎవరో ఎక్కడో ఏదో మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మాట్లాడరండి? ప్రపంచంలో ఫాదర్ ఆఫ్ ద నేషన్ మహాత్మా గాంధీ అంటే నచ్చని వ్యక్తి కూడా ఒకడు ఉన్నాడుగా. అతను నచ్చినంటే వ్యక్తి ఒకడు ఉన్నాడుగా. చరిత్ర చెప్పిందిగా మనకది. మనం ఎవరు అసలు అందరికీ నచ్చడానికి ఏదో మేము చూసినట్టు మళ్ళీ మీరు మేము చూడారు, అందరికీ నచ్చాలంటే ఐస్ క్రీమ్ అమ్మాలి. నేనేమన్నా ఐస్ క్రీమ్ ప్రతి ఒక్కళ్ళు నన్ను దగ్గర తీసుకోవడానికి అందరికి నచ్చాలని రూల్ ఉండదు. సరే, మిమ్మల్ని తిట్టే వాళ్ళని పక్కన పెడితే హీరోలకి హీరోయిన్స్కి పెళ్ళిళ్ళు చేసేసే వాళ్ళు ఉన్నారు నార్మల్ మీడియా కాదు మీమ్స్లో వాటిలో. మీకు కూడా పెళ్లి చేశారు తెలుసా? మిరపకాయ అమ్మాయితో నేను ఫస్ట్ అమ్మాయి పంపించాను, నువ్వు చూడు చాలా షీజ్ వెరీ పెద్ద కంపెనీకి CEO. అసలు ఆవిడికి అసలు సినిమాలో ఇంట్రెస్ట్ లేదు అమ్మాయికి. నాకు షూటింగ్ దగ్గర పడుతుంది, అమ్మాయి మా టీవీ నుంచి మార్కెటింగ్ కోసం వచ్చింది. అప్పుడు మిరపకాయకి బ్రాండ్ ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ కోసం వచ్చింది. వచ్చినప్పుడు 2 days షూటింగ్ ఉంది. వాయిస్ చాలా పెక్యులర్గా ఉంటుంది అమ్మాయిది, కొంచెం గంభీరంగా ఉంటుంది వాయిస్. సో హీరోయిన్ ఫ్రెండ్ అలా ఉండాలి, నేను ఒక చిన్న డామినేటింగ్ గర్ల్ కోసం చూస్తున్నా. చూడగానే సార్ మీరు మీ ప్రయారిటీస్ ఏమైనా ఉంటే చెప్పండి అది అని చెప్పి నా నెంబర్ తీసుకోండి. నెంబర్ పెట్టగానే నేను అక్కడే కూర్చొని ఐ డోంట్ నో అబౌట్ యూ,
సో నేను డైరెక్ట్గా అడగడానికి కొంచెం మొహమాట పడుతున్నా, మీరు యాక్ట్ చేస్తారా అని మెసేజ్ పెట్టా. అప్పుడు ఇలా చూసారు, ఏంటిది ఇక్కడ మెసేజ్ పెట్టి ఎక్కడ ఉన్నాం కదా సార్, అయ్యో ఇది అడిగితే ఎలా ఉంటుందో తెలియదు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకని ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి అది అంటే. సరే మీరు ఆడిషన్ చేయాలి అంటే ఐఎమ్ నాట్, నేను చేయలేను అంది ఫస్ట్. లేదు మీరు ఒకసారి స్నిగ్ధ అమ్మాయి పేరు, లేదు స్నిగ్ధ నువ్వు చెయ్యి ఒకసారి, మనం ఆడిషన్ చేద్దాం, కుదిరితే చేద్దాం అంటే ఆడిషన్ చాలా ఫ్రీ ఫ్లోగా చేసేసింది. దాంతో సినిమాలో పెట్టేశాను. ఆ కన్ఫ్యూజన్ ఎందుకు వచ్చిందంటే నా వైఫ్ పేరు కూడా స్నిగ్ధ అనమాట, ఆ అమ్మాయి పేరు కూడా స్నిగ్ధ. సో దాంతో ఈ అమ్మాయి స్నిగ్ధ అని సరే, ఓ మిరపకాయలో నేను అమ్మాయి అలా పరిచయం అయిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకునేమో అలా. అంటే మీరు ఇందాక చెప్పారు కదా, చాలా బుర్రలు ఖాళీగా ఉన్నాయండి. సో వాళ్ళు రాసుకుంటారు, నచ్చిన కథ రాసుకుంటారు వాళ్ళు. సార్ మీకు రెండో పెళ్లి చేసి ఇంత మేలు చేస్తే మీరు అలా అనడం, రెండో పెళ్లి కూడా ఎవరు అనలేదండి, అదే ఫస్ట్ పెళ్లి అనుకున్నారు. యా సార్ మీరు యు ఆర్ నోన్ ఫర్ యువర్ స్క్రీన్ రైటింగ్ బట్ ఈ మూవీకి దశరథ్ గారిని కాదు, మీరు నా సినిమాలు అన్నీ చూస్తే అండి ఎప్పుడు నేను స్క్రీన్ ప్లే నా కథ మాటలు దర్శకత్వం. నా స్టోరీస్కి నా స్టోరీ రాసుకుంటే స్టోరీ, రీమేక్ చేసినప్పుడు మాటలు మార్పులు దర్శకత్వం. ఇంకా మిస్టర్ బచ్చన్ దెబ్బకి ఇంకా ఇప్పుడు రీమేక్స్ అనేవి అసలు ఆలోచించే పరిస్థితులు కూడా లేను, అది పక్కన పెట్టండి. సో దీనికి ఏంటంటే ప్రతి సినిమాకి నా స్క్రీన్ ప్లే వేరే వాళ్ళు ఉంటారు, నా డిస్కషన్లో ఎంతమంది కూర్చుంటే అంతమంది స్క్రీన్ ప్లే ఉంటారు. సో మెయిన్గా ఈ సినిమాకి దశరథ్ గారు స్క్రీన్ ప్లే చేయడం నాకు చాలా హెల్ప్ అయ్యారు. అలాగే మా రమేష్ రెడ్డి గారు, అలాగే చందు అని మీ ఏటీఎం డైరెక్టర్, ఆయన కూడా వర్క్ చేశారు. అలాగే అడిషనల్ డైలాగ్స్ ప్రవీణ్ వర్మ ఆయన చేశాడు. ఈ స్క్రీన్ కొంచెం సాలిడ్ రైటింగ్ టీమ్తో చేసాం. హీరోయిన్ శ్రీలీల క్యారెక్టరేషన్ అన్ని సినిమాల కంటే చాలా 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 కొత్తగా ఉంటుంది. మామూలుగా శ్రీలీల నోన్ ఫర్ హర్ డాన్సెస్ కదా సార్, 200%. ఇప్పుడు బయట లెట్ మీ బి ఫ్రాంక్ అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో హీరోయిన్ కి చాలా గట్టి, చాలా పెద్ద పాత్ర, స్కోప్ ఉంది అంటే శృతి హాసన్ పాత్ర అంత ఇండిపెండెంట్ కదా. గబ్బర్ సింగ్ లో ఒక డ్రంక్ అండ్ ఫాదర్ ని హ్యాండిల్ చేస్తూ సెల్ఫ్ గా ఒక ఆర్ట్ గ్యాలరీ లాంటివి పెట్టుకొని యాక్టింగ్ స్కోప్, శ్రీలీల యాక్టింగ్ కే స్కోప్, డాన్సింగ్ స్కోప్ ఉంటే దేగలింగ సార్ అమ్మాయి డాన్స్ చేసేది, కానీ కళ్యాణ్ డాన్స్ చేశారు. ఇందులో డాన్స్ స్కోప్ లేదా? డాన్స్ సాంగ్స్ చాలా ఉన్నాయి కదండి మనం చూడడానికి. కరెక్ట్. ఇందులో తను కూడా చూసింది కళ్యాణ్ డాన్స్. ఓకే, యా చాలా మంచి క్యారెక్టర్, చాలా లైవ్లీగా ఉంటుంది, చాలా మంచి క్యారెక్టర్. బయట చిన్న నెగటివిటీస్, తన కూడా లాస్ట్ ఫిల్మ్ సరిగ్గా వర్కౌట్ అవ్వలేదు, వాట్ ఎవర్ బయట ఎలా ఉంటే ట్రోల్స్ అన్ని నాకు తెలుసు. ఐఎమ్ అవేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అమ్మాయి క్యారెక్టర్ చూసి సర్ప్రైజ్ అవుతారు. అమ్మాయి ద వే షీ క్యారీడ్ హర్ సెల్ఫ్, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, గెటప్ దగ్గర నుంచి, డైలాగ్స్ దగ్గర నుంచి, అమ్మాయి షిల్ బి ద మోస్ట్ టాక్డ్ అబౌట్ పార్ట్ ఇన్ ద ఫిలిం. మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం దేవిశ్రీ ప్రసాద్ గారు. అండ్ ఈ ఒక్క అడుగుతాను, దేక్ లెంగే చాలా చూసినాంలే చాలా, ఇది మీ లైఫ్ లో నుంచి వచ్చిన నేనే హుక్లే, నేనే పవన్ కళ్యాణ్ గారి లైఫ్ లో ఎవరికి లైఫ్ లో అయినా ఉంటుంది, మీ లైఫ్ లో కూడా ఉంటుంది. కంటిన్యూస్ గా మిమ్మల్ని కొంతమంది అలా ఉంటుంది, ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది, అలా ఉంటుంది అన్నప్పుడు లైఫ్ లో ఎన్ని చూసాము. నేను షాక్ చూసా, రామవ్యవస్థ చూసా, మిస్టర్ బచ్చన్ చూసామన్నా, ఈ 3 గురించే మాట్లాడ తప్ప మిగతా 5 సూపర్ హిట్లు, ఇండస్ట్రీ హిట్, బ్లాక్ బాస్టర్ వీటి గురించి ఎవరు మాట్లాడరు. సో ఈ బయట చేసే జనాలు, బయట వాళ్ళ పర్సెప్షన్లో నువ్వు బతకడము అనేది అసలు ఎప్పటికీ జరగదు. ఒక తెలుగు మాస్టర్ అబ్బాయి ఇండస్ట్రీకి ఏమాత్రం సంబంధం లేకుండా నేను సినిమా డైరెక్ట్ చేస్తాను అని చెప్పి ఇండస్ట్రీలోకి వచ్చేంత అప్పుడు ఉన్నంత తెగింపుతో కంపేర్ చేస్తే ఇప్పుడు ఇవన్నీ అంటే అందుకే సరే ఏది వచ్చినా సరే దేగలేంగే చాలా చూసినాంలే, చాలా ఇవన్నీ పౌళ్ళు చూసాంలే అనేది ఒక యాటిట్యూడ్ నుంచి వచ్చేది. ఇక మంది పక్కన పెడితే కళ్యాణ్ గారు అంతే కదా, సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, తొలి ప్రేమ వరకు ఆయన స్ట్రగుల్ అవుతున్నారు. సోతం బాగుందన్నారు, తర్వాత ఇంకో సినిమా ఇలా అన్నారు తప్ప ఓవర్ నైట్లో సక్సెస్ రాలేదు కళ్యాణ్ గారికి. ఓవర్ నైట్లో సక్సెస్ వచ్చిందండి. ఆయన జర్నీ ఈజ్ వెరీ టఫ్ అండి. అందుకే ఆ లైన్ కూడా మెత్తని మట్టిలో మొలిచిన మొలకవు కాదు నువ్వు, బండరాళ్ళని బద్దలు కొట్టే. బండరాళ్ళు అంటే ఎవరో మనుషులనో పొలిటికల్ గానో కాదు, ఆడ్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్. బండరాళ్ళని బద్దలు కొట్టి మొలిచిన మొండి మొక్కవు నువ్వు అని రాసాం. అందుకే సో ఆయన లైఫ్ 10 years జర్నీ ఏది ఈజీగా వచ్చిందండి. ఆయన పడని అవమానాలు ఉన్నాయా, ఆయన తీసుకునే అబ్యూజింగ్స్ ఉన్నాయా? ఈవెన్ ఇండస్ట్రీలో ఆయన ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తే సినిమా సరిగా ఆడలేదు అంటే కన్సిడరింగ్ హిస్ లైఫ్ అండ్ ఫ్యామిలీ, ఎవ్రీబడీస్ లైఫ్ అండ్ ఎవ్రీబడీస్ లైఫ్. సో అందుకు ఆ లైన్తో అండ్ ఈ సినిమాలో కూడా కొంచెం శ్రీలీల లో సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అమ్మాయిని చీరప్ చేసే సాంగ్. అందుకే నీ పెదవిలోనే ఉన్న జాగా నువ్వు నవ్వుకోవడానికేగా, నీ కాలి కింద ఉన్ననే ఎలా, నువ్వు సొంతం అంటే నమ్మవేలా, ఈ లైన్లన్నీ ఆ ఇన్స్పైరింగ్ నుంచి వచ్చి. అందుకే ఇవన్నీ జరుగుతుంటాయి. దేఖలేంగే చాలా
చూసినాంలే చాలా అనేది ఒక మోటివేటింగ్ లైన్ యాక్చువల్లీ. ఇట్స్ నాట్ అబౌట్ యాటిట్యూడ్. మీరు ఇలాంటివి నమ్ముతారా? అంటే మీరు అన్నట్టు ఏకాదశి నమ్మినట్లుగా 100%. సింగ్, గబ్బర్ సింగ్, ఇక్కడ సింగ్, అది భగత్ సింగ్ సినిమాలో ఒక స్పెసిఫికేషన్ ఉంటుంది, క్యారెక్టరేషన్కి జస్టిఫికేషన్ ఉంటుంది. బట్ అందుకు పెట్టాం కాబట్టి నెక్స్ట్ ఏ సింగ్ ఉన్నాడని చెప్పి అలా ఆలోచించలేదు. అన్ని సినిమాలు సింగ్ సింగ్ అలా ఆలోచించలేదు. అది కుదిరింది క్యారెక్టరేషన్. అంటే ఫస్ట్ భవదీయుడు భగత్ సింగ్ అండి టైటిల్. మన కూడా చెప్పా, భవదీయుడు అంటే ఒక చిన్న ఒబీడియంట్నెస్ కనబడుతుంది, భగత్ సింగ్ అంటే ఒక బ్లాస్ట్. భగత్ సింగ్ అంటేనే బాంబు, అది జనరల్ డయ్యర్ మీద బాంబు వేసారు అలా చెప్తారు కదా. సో విస్ఫోటనం వినయం అని అనుకున్నాం ఫస్ట్. ఆ తర్వాత ఇంకా చాలా రీజన్స్ వల్ల ఉస్తాద్ భగత్ సింగ్. ఎందుకని అంటే ఆయన క్యారెక్టరిస్టిక్స్ లేకపోతే ఆయన ఫ్రీడమ్ ఫైటర్గా ఉన్నప్పుడు ఆయన నుండి ఇన్స్పైర్ చేసిన క్యారెక్టరిస్టిక్స్ ఏమైనా ఈయనలో ఉంటాయి? చైల్డ్ ఎపిసోడ్ నుంచే హీరోకి ఒక చిన్న ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. థియరీకి దీనికి దగ్గర పోలికలు ఉన్నాయి. థియరీ నుండి వచ్చిన స్టోరీయా ఇది? పోలికలు ఉన్నాయని ఎవరు అన్నారు? నాకు అర్థం కదా. పోలికలు ఉన్నాయని మీరు అంటున్నారు, అట్లా ఎవరు అంటున్నారు అంటున్నా సార్. మీరు పేర్లు అడిగితే నేను చెప్పలేను సార్. కాదు నేను రీమేక్ కొన్నప్పుడు థియరీ రీమేక్ రైట్స్ నవీన్ గారి దగ్గర ఉన్నాయి, ఇంకా మైత్రిలోనే ఉన్నాయి. నేను రీమేక్ చేసినప్పుడు మాటలు, మార్పులు, దర్శకత్వం, దీనికి కథ, మాటలు, దర్శకత్వం. నేను మొన్న కూడా చెప్పా, తెరీలో పోలీస్ స్టేషన్ సీన్లో టింకిల్ టింకిల్ స్టార్ అని చెప్పి వాళ్ళందరితో సేమ్ అంతాక్షరి అంటే గ్యాంగ్తో విజయ్ చేసే సీన్ ఉంటుంది. దానికి నాకు గబ్బర్ సింగ్ అంతాక్షరి ఇన్స్పిరేషన్, తెరీకే నా సినిమా ఇన్స్పిరేషన్. మళ్ళీ నేను తెలియజేయడం ఏంటి? సో మీరు పోస్టర్స్ చూస్తున్నారు కదా, కౌబాయ్ లుక్ కానీ లేకపోతే ఇంకోటి కానీ, దేకిలింగేసాలు కానీ, అసలు అంటే నేను అలసిపోయిన ఆన్సర్ ఇది. నార్మల్లీ పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీస్తున్నారు అంటే ఆయన ప్రమోషన్స్లో ఎక్కడ కనిపించరు. ఎందుకంటే ఫ్యాన్స్కి అయితే ఈ లైన్ తీసుకోండి, ఆయన ప్రమోషన్స్ అవసరం లేదు. నార్మల్ వాళ్ళకైతే ఆయన ప్రమోషన్స్కి రారు, ఎక్కువ టీమే చూసుకోవాలి ఇవంతా అని అంటుంటారు. సో వర్ యూ ప్రిపేర్డ్ ఫర్ దట్? ఆర్ యూ ఎంజాయింగ్ దిస్ ప్రమోషన్స్? యా, చాలా రోజుల తర్వాత గ్రేట్ ఆంధ్ర ఇంటర్వ్యూ పరిపూర్ణంగా ఎంజాయ్ చేశాను. ఫస్ట్ థింగ్, ఓకే, థ్యాంక్స్ టు యూ అండ్ థ్యాంక్స్ టు గ్రేట్ ఆంధ్ర టీమ్. నెక్స్ట్ అండి, మీరు మిమ్మల్ని మీరే అంటే మిమ్మల్ని మీరే కాంట్రాక్ట్ చేస్తాను. మీరు ఫస్ట్ క్వశ్చన్ ఏమేసారు కూర్చోగానే, అసలు ప్రమోషనే అవసరం లేని సినిమాకి నేను ప్రమోషన్ చేస్తున్నా అన్నారు. అందుకోసం నేను సో ఇప్పుడేమో మళ్ళీ మీరు ప్రమోషన్. సో యా, డెఫినెట్గా కళ్యాణ్ గారు వస్తారండి, ప్రమోషన్స్ కూడా వస్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి, రిలీజ్ ఈవెంట్ ఇంకా డిసైడ్ చేయలేదు. అందరూ ఓజీతో కంపేర్ చేస్తున్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఇట్, బట్ యు టెల్ మీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ ఏంటి ఎలా చేద్దాం ఇంకా అసలు ఏమనుకోవాలి. ఎందుకంటే ఆయన ఇంకా 2 daysలో మ్యాక్సిమం ఈ సాటర్డే సండే ఆయన డబ్బింగ్కి వస్తున్నారు. వచ్చినప్పుడు మొత్తం నేను ప్రమోషన్ ప్లాన్ అనేది ముందు పెడతాను. ఊజితో కంపేర్ చేయడం అదేం లేదండి. నేను మొన్న కూడా చెప్పా, నేను థియేటర్కి వెళ్ళాను, సుజిత్ గబ్బర్ సింగ్ రెడ్ టవల్ కట్టుకొని హడావుడి చేశాడు. అది నమ్మి మళ్ళీ అలాంటి ఒక ఫ్యాన్ మళ్ళీ నాలంటి ఒక ఫ్యాన్ మళ్ళీ డైరెక్ట్ చేశాడు కదా అని చెప్పి నేను మళ్ళీ ఒక రెడ్ ఓజీ స్కార్ఫ్ తీసుకొని నేను థియేటర్కి వెళ్ళి సుజిత్ దిస్ ఇస్ ఫర్ యూ అను. సో ఇట్స్ మై, ఆయన చేసిన దానికి ఇట్స్ మై టోకెన్ ఆఫ్ దిస్ థింగ్. అట్ ది సేమ్ టైం గబ్బర్ సింగ్ బిఫోర్ సినిమాలు డిసప్పాయింట్ చేసరికి చాలా టెన్షన్లో ఉండేవాళ్ళం. సో ఇప్పుడు అలా కాకుండా గబ్బర్ సింగ్ బిఫోర్ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో వెరీ హ్యాపీ అండ్ వెరీ థ్రిల్డ్ అబౌట్ వాచింగ్ ఓజీ. పవన్ కళ్యాణ్ గారు అంటేనే అందరూ ఆయన గుడ్ బుక్స్లో ఉండాలి, ఆయన దగ్గరగా ఉండాలి, ఆయన కలిసి ఉండాలి, ఆయనతో కలవాలి అనుకుంటూ ఉంటారు. ఇంకా డిప్యూటీ సీఎం అయ్యాక స్టేట్ అందరూ ఆయన అప్రోచ్ అవ్వాలనుకుంటారు, లేదా ఆయనకి దగ్గరగా ఉన్న వాళ్ళతో మంచిగా ఉండాలి అనుకుంటారు. ఇది కైండ్ ఆఫ్ కాంపిటీషన్ కదా. యా, చాలామంది ఒక్కసారి అపాయింట్మెంట్ ఇప్పించండి అంటే మేము కూడా ఇదే అడుగుతున్నాం, ఎవరికి చెప్పుకోవాలి. కాదు, నువ్వు నన్ను అడుగుతున్నావు, నేను వేరే వాళ్ళు అడుగుతున్నాను. ఒకసారి అపాయింట్మెంట్ కావాలి, డేట్లు లాక్ చేయాలి, కాస్ట్యూమ్స్ గురించి ఒకసారి మాట్లాడాలి, సాంగ్స్ గురించి ఒకసారి మాట్లాడాలి, నాకు కూడా అపాయింట్మెంట్ కావాలి అని మనసులో అనుకున్నాడు. ఏం చేస్తాను ఇప్పుడు, బయట వాళ్ళు తెలియదు. నేను కళ్యాణ్ గారు రోజుకు 6 గంట కాఫీ తో కబుర్లు చెప్పుకుంటూ అనుకుంటారు వాళ్ళు, అంత సీన్ ఉండదు. ఐ ఫాలో ద ప్రోటోకాల్. నేను ఫస్ట్ ఆయన స్టాఫ్ ఉంటారు, వాళ్ళ టచ్లోకి వెళ్తాను, సార్ అవైలబిలిటీ ఏంటని కనుక్కుంటాను. సో బయటికి ఏదో సెట్స్లో 4 జోకులు వేసినప్పుడు ఆయన ఇలా కొట్టడం, అలా చేయడం, ఇలాంటి పట్టుకొని పోయి అసలు ఇంకా కళ్యాణ్ గారు ఇంటికి వెళ్ళిపోయి ఇక్కడ మీటింగ్లు పెట్టేస్తాం అనుకుంటే, సోదరులారా నేను మీలాంటి అభిమాని. సో అంత ఈజీ కాదు. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆయనతో 9 క్లోజ్గా ఉంటే ఆ 9లో నేనే ఎక్కువ క్లోజ్ అని నిరూపించుకోవడానికి మిగతా వాళ్ళ మీద ఏవో చెప్తుంటారు. నార్మల్గా
మానవ సహజం అది, వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా అని ఆయన చెప్తూ ఉంటారా? అంటే 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 ఆయన దగ్గర ఆర్గానిక్గా క్లోజ్ అయితే ఓకే అండి. ఆర్గానిక్గా న్యాచురల్గా ఆయన ఇన్స్టింక్ట్స్ని బట్టి క్లోజ్ అయితే ఉంటాం తప్ప మనం క్లోజ్ అవ్వాలి అని ఏమైనా చేస్తే క్లోజ్ అయిపోద్ది. ఆయన పసిగట్టేస్తారా? క్లోజ్ అయిపోద్ది. ఈ క్లోజ్నెస్ కోసం ఏం చేసినా ఉన్నది కాస్త క్లోజ్ అయిపోద్ది. ఓకే, విల్ అండర్స్టాండ్, విల్ గేజ్ పీపుల్ అ లాట్. డన్, ఐమ్ డన్ విత్ ద క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా అడగండి, నా దగ్గర క్వశ్చన్స్ డన్. సో గాయస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇంటర్వ్యూ. గ్రేట్ ఆంధ్ర ఎంటైర్ యాజమాన్యానికి, వెంకటరెడ్డి గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఫిలిం అండి, అండ్ ఎక్స్పెక్టింగ్ ది సపోర్ట్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ముందుగానే చెప్పేస్తున్నాను. మీ నెక్స్ట్ ఫిలిం ఏదైనా ప్లాన్స్లో ఉందా? నేను యాస్టీస్గా కేవిఎన్ గారికి ఒక సినిమా చేయాలండి. అలాగే కేవిఎన్ ప్రొడక్షన్స్ ఓకే ఓకే. ఇప్పుడు టాక్సిక్ అండ్ జననాయకన్ సినిమాలు ప్రొడ్యూసర్ అన్నారు కదా, ఇప్పుడు చిరంజీవి గారు బాబీ డైరెక్షన్లో సినిమా వస్తుంది. ఓకే. ఆ ప్రొడక్షన్ హౌస్ ఫస్ట్ తెలుగులో అప్రోచ్ డైరెక్టర్ నేనండి. సో నేను ఈ సినిమాలో కొంచెం డిలే అవ్వడం వల్ల వాళ్ళు మీతో పాటు స్టార్ట్ చేసుకుంటున్నారు. ఐమ్ వెరీ హ్యాపీ అబౌట్ మై ఫ్రెండ్, మై బ్రదర్ లోహిత్ అండ్ కేవిఎన్ గారు ఇద్దరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వస్తున్నందుకు వెరీ హ్యాపీ. ఇంకొక విచిత్రమైన కమిట్మెంట్ ఏంటంటే సితారా వంశీ గారితో నాకు కమిట్మెంట్ ఉంది. మీరు నమ్మరు, మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయిన తర్వాత డబ్బు పంపిన ప్రొడ్యూసర్ వంశీ గారు. ఈ ప్రపంచం ఏంటి మన ఇంతగా ఆడుకుంటున్నారు అన్న టైంలో వంశీ గారు డబ్బులు పంపించి మన సినిమా చేస్తున్నాం సార్, ఎప్పుడు ఏంటని మీ కంఫర్ట్, నాకు తెలుసు మీకు ఇంకో కమిట్మెంట్ ఉందని, అయినా సరే ఒక్క ఫ్లాప్తో మిమ్మల్ని జడ్జ్ చేసే క్యారెక్టర్ మేము కాదు సార్, వీఆర్ వర్కింగ్ అని చెప్పి సినిమా పోయిన తర్వాత డబ్బులు పంపించారు. అండ్ ఇన్నేళ్ళ ఇండస్ట్రీలో అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడు జరగలేదు. సో ఐఎమ్ కమిటెడ్ టు సితారా ఆల్సో. సూపర్. నెక్స్ట్ సినిమాస్లో యాక్టింగ్ చేయని వాళ్ళకి కాకుండా యాక్టింగ్ చేసే వాళ్ళకి కొంచెం ఏమండి, మీరు ఏటీఎంలోనే నేను ఇమ్మీడియట్గా డైరెక్టర్ చెప్పాను, అదే ఆ డైరెక్టర్ చిన్న క్యారెక్టర్ ఇచ్చండి. నేను ఈసారి నేను సమ్మోహనం చూసి మీకు మెసేజ్ నేను థియేటర్ స్టేజ్ నుంచి వచ్చినానండి. తెలుగు మాట్లాడేవాళ్ళు, తెలుగు ఆర్టిస్టులు నేను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటాను, ఎందుకంటే నేను థియేటర్ నుంచి వచ్చాను. పైగా నేను డైలాగ్ రైటర్ నేనే కాబట్టి గబుక్కున టేక్ 1కి టేక్ 2కి డైలాగ్ మారిపోతే వేరే లాంగ్వేజ్ సార్ మాకు 10 నిమిషాల టైం కావాలి నేర్చుకోవాలంటుంటారు, అక్కడ నాకు రెస్ట్లెస్ అయిపోతుంటాను నేను. సో మీలాగా చక్కగా తెలుగు మాట్లాడే అమ్మాయిలు, అబ్బాయిలు మోర్ దెన్ వెల్కమ్ టు మై ఫిలిం. అండ్ డెఫినెట్లీ ఇంటర్వ్యూ ఎంత ప్రశాంతంగా జరిగినందుకన్నా నేను మీకు మంచిగా ఇవ్వాలి. సో ఐ ఓ యూ ఫర్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ హర్షిని గారు. థ్యాంక్ యూ.